రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఏపీలో ప్రధానంగా ఎక్కువ లోక్సభ సీట్లు కైవసం చేసుకునేలా బీజేపీ జనసేన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. కూటమిలో ఈ రెండు పార్టీలకు 8 లోక్సభ సీట్లు దక్కాయి. వాటిలో బీజేపీ 6 చోట్ల, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతున్నాయి. జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే బీజేపీ అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, రాజంపేట, హిందూపురం లోక్సభ సీట్లలో బీజేపీ పోటీ చేయబోతోంది. జనసేనకు కేటాయించిన సీట్లలో కాకినాడ నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. ఆయన కాకినాడలో గెలిచి మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యేలా ఫ్యూచర్ ప్లాన్ వేసుకుంటున్నారు. అలాగే మచిలీపట్నం నుంచి బాలశౌరి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. జనసేన 3 లోక్సభ సీట్లకు పోటీ చేస్తుందని తొలి జాబితా ప్రకటన సమయంలో చెప్పినప్పటికీ బీజేపీతో జరిగిన చర్చల తర్వాత పవన్ కళ్యాణ్ 2 ఎంపీ సీట్లకే పరిమితమయ్యారు. బీజేపీకి 6 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. బీజేపీ లోక్సభకు పోటీ చేసే నియోజకవర్గాల నుంచి సీనియర్లే బరిలోకి దిగుతున్నారు. అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పోటీలో ఉన్నారు. ఇక విశాఖ నుంచి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఫీల్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. కొద్ది రోజులుగా విశాఖ కేంద్రంగా జీవీఎల్ కార్యక్రమాలు చేస్తున్నారు. 2014లో ఇదే విశాఖ సీటును పొత్తులో బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు అదే పొత్తులో మళ్లీ జెండా ఎగరేయాలని చూస్తుంది బీజేపీ. ఇక్కడ టీడీపీ నుంచి బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటన్నదే తెలియాలి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పోటీ చేస్తున్నారని సమాచారం. ఇదే సీటును బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఆశించారు. కానీ అధిష్టానం పురంధేశ్వరి అభ్యర్థిత్వానికి మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇదే రాజమండ్రి సీటును గతంలో 2 సార్లు బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు పొత్తులో రిపీట్ చేయాలని చూస్తుంది. అయితే రాజమండ్రి టీడీపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేతల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నగా మారింది. ఏలూరు ఎంపీ సీట్ నుంచి కేంద్రం మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం సీటును బీజేపీ ఆశించొచ్చని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏలూరు ఎంపీ సీటును ఎంచుకున్నారు బీజేపీ నేతలు. ఇక్కడి నుంచి ఎంపీ సీటు ఆశిస్తూ కొద్ది రోజులుగా తపన చౌదరి పనిచేస్తూకుంటున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఆయనకే ఉందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సుజనా చౌదరి పేరు తెరపైకి రావడంతో అంతా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. టీడీపీ నుంచి ఏలూరు టికెట్ను మాజీ ఎంపీ మాగంటి బాబు మరికొందరు ఆశించారు.
ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే బీజేపీ జనసేన నుంచి లోక్సభ బరిలో హేమీలు తలపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వైజాగ్ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూసుకున్నట్లయితే విశాఖ నుంచి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఫీల్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఈ రోజు ఏదైతే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా బీజేపీతో ఢిల్లీలో మంత్రాలు జరుగుతున్న నేపథ్యంలో మూడు కలిపి ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలు అయితే దాదాపు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎంపీ సీట్లు ఎక్కువగా ఆశించిన బీజేపీ కూడా ఉత్తరాంధ్రల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంట్ నుంచి జీవీఎల్ నరసింహారావుని అయితే ఎంపీగా పోటీ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నప్పుడు కూడా జీవీఎల్ కి అయితే ఎంపీ సీట్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటు పాలైనటువంటి శ్రీ భారత్ పరిస్థితి ఏంటనేది అయితే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంలో ఎప్పటి నుంచో తాతల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కాసుకుని ఉన్నటువంటి శ్రీ భారత్ తన తాత చాలా సార్లు విశాఖ పార్లమెంట్ ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి భరత్ అయితే స్వల్ప మెజార్టీతో అయితే ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లోనైనా తనకి మళ్ళీ ఎంపీ సీట్ దక్కుతుందని ఇంతవరకు కూడా గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఈ రోజు బీజేపీ నుంచి ఎంపీ సీట్ అయితే జీవీఎల్ నరసింహారావుకి ప్రకటించడం కూడా కొంతవరకు నిరాశ కలిగించినట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తప్పించాలి అని అంటే అన్ని కూటములు కలిసి రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో త్యాగాలకు కూడా సిద్ధపడాలని చెప్పి ఇప్పటికే మూడు పార్టీల అధిష్టానాలు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే విశాఖ పార్లమెంట్ కి సంబంధించి భారత్ అయితే త్యాగాన్ని చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అయితే రాబోయే రోజుల్లో పార్టీ పరంగా చూసుకుంటే శ్రీ భారత్ ని ఎలా ఆదరిస్తుంది, పార్టీ ఎలా హక్కును చేర్చుకుంటుంది, ఇప్పుడు ఈనాటి త్యాగానికి ఎలాంటి ప్రతిఫలాన్ని చూపిస్తుంది అనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఒకవైపు బాలకృష్ణకి చిన్నాలుడు, మరోవైపు చంద్రబాబు నాయుడు పూర్వం నుంచి కూడా తన తాతల దగ్గర నుంచి ఉన్నటువంటి అనుబంధంతో ఉన్నటువంటి శ్రీ భారత్ ఈ రోజు తన ఎంపీ స్థానాన్ని అయితే కోల్పోవడం జరుగుతుంది. బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా చూసుకుంటే 2019 ఎన్నికల్లో శ్రీ భారత్ కి అయితే రూరల్ లో తక్కువ ఓట్లు వచ్చినప్పటికి కూడా అర్బన్ లో అయితే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకే ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్వల్ప తేడాతో మాత్రం శ్రీ భారత్ ఓడిపోవడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ రోజు బీజేపీ ముందుకు వచ్చి వైజాగ్ సీట్ ని అయితే ఆక్రమించడంతో శ్రీ భారత్ ఇప్పుడు రాజు ప్రధానంగా ఇప్పుడు మరో ప్రశ్న కూడా వస్తుంది. ఏంటంటే కూడా అటు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కి టికెట్ రాకపోవడం, ఇప్పుడు ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి ఆయన పరిస్థితి ఏంటి? అధిష్టానం ఆయనకి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా? జీవీఎల్ అక్కడికి వచ్చారు కాబట్టి ఇతని పరిస్థితి ఏంటి? అదే సునీత, ఇప్పటి వరకు చూసుకుంటే ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో టీడీపీకి ఎప్పుడు కూడా విశాఖపట్నంలో ఆదరణ లభిస్తుంది. ఆ నేపథ్యంలో శ్రీ భారత్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ రోజు ఎంపీగా గెలవాలని చెప్పి చట్టసభలకు వెళ్లాలని చెప్పి కూడా ఎప్పటి నుంచో ఆశలు పడుతున్న నేపథ్యంలో ఒకవైపు బాలకృష్ణ చిన్నాలుడిగా కూడా ఒక చరిష్మా ఉంది, మరోవైపు తాత గోల్డ్ స్పాట్ మూర్తి అనే పేరుతో ఉన్నటువంటి తన తాత కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో సేవలు అందించి తన ప్రాణం ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీకి వైజాగ్ లో సేవలు అందించారు. ఈ నేపథ్యంలో ఈ బ్యాక్ డ్రాప్ తోనే వస్తున్నటువంటి శ్రీ భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎంపీగా గెలవాలని. అయితే జీవీఎల్ నరసింహారావు బీజేపీ తరఫున కూడా గత సంవత్సరం ఏడాదిన్నరగా కూడా విశాఖపట్నంలో తన కార్యక్రమాలు చేపడుతూ తాను ఎంపీగా పోటీ చేయడం జరుగుతుందని చెప్పి తన ప్రచారాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే అప్పటికి పొత్తు ఏదైతే ఉందో పొత్తు ఖరారు కాని సందర్భంలో బీజేపీ ఒంటరిగానైనా పోటీ చేస్తుందన్న ప్రచారం అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నిన్న ఈ రోజు 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగినటువంటి చోటు చేసుకున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖ ఎంపీ పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీ భారత్ కి భవిష్యత్తులో పార్టీ పరంగా కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఒక గౌరవాన్ని దక్కే విధంగా అయితే పార్టీ కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎక్కువ లోక్సభ సీట్లు కైవసం చేసుకునేలా బీజేపీ జనసేన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. కూటమిలో ఈ రెండు పార్టీలకు 8 లోక్సభ సీట్లు దక్కాయి. వాటిలో బీజేపీ 6 చోట్ల, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతున్నాయి. జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే బీజేపీ అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, రాజంపేట, హిందూపురం లోక్సభ సీట్లలో బీజేపీ పోటీ చేయబోతుంది.
జనసేనకు కేటాయించిన సీట్లలో కాకినాడ నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. ఆయన కాకినాడలో గెలిచి మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యేలా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే మచిలీపట్నం నుంచి బాలశౌరి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. జనసేన 3 లోక్సభ సీట్లకు పోటీ చేస్తుందని తొలి జాబితా ప్రకటన సమయంలో చేసినప్పటికీ బీజేపీతో జరిగిన చర్చల తర్వాత పవన్ కళ్యాణ్ 2 ఎంపీ సీట్లకే పరిమితమయ్యారు. బీజేపీకి 6 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అటు బీజేపీ లోక్సభకు పోటీ చేసే నియోజకవర్గాల నుంచి సీనియర్లే బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. మరోపక్క జనసేనకు కేటాయించిన సీట్లలో కాకినాడ నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చూసుకున్నట్లయితే అటు ఏదైతే ప్రధానంగా కాకినాడ నుంచి ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రధానంగా కాకినాడ ఎంపీ అభ్యర్థి కొనదెల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీత. ఏవైతే ఏపీ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో పక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఓ పక్క జనసేన నాయకులు జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడతారో, మనం ఎక్కడ సపోర్ట్ చేయాలి, ఎప్పుడు మనం వారి వెనకాల వెళ్ళాలని చెప్పి అయితే జనసేన నాయకులు వెనకాల వెళ్లే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటు ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా జనసేనకు సంబంధించి అభిమానులు కార్యకర్తలు వీర మహిళలు అయితే భారీ స్థాయిలో ఉంటారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క జనసేనకు సంబంధించి ఇటు భీమవరం అనుకున్నాము, భీమవరం తర్వాత ఒక తిరుపతి అనుకున్నాము, మరో పక్క చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం అనుకున్నాం. అంటే 3 అసెంబ్లీ స్థానాలు కాదని ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే అమిత్ షా భేటీ అయిన అనంతరం ఓ పక్క టీడీపీ జనసేన బీజేపీ పొత్తున్న నేపథ్యంలో ఓ పక్క మరి అంటే చూసుకుంటే కేంద్రం నుంచి ఏవైతే ఎంపీలు నిలబడితే అయినా కేంద్రంలోకి వెళ్తే కేంద్ర శాఖ మంత్రిగా ఈయన వస్తే ఏపీ ఎంతో అభివృద్ధి చెందిన దిశగా అయితే కేంద్రంలో అడుగులు వేస్తారని చెప్పి ఒక పక్క ఎవరైతే జనసేన నాయకులు అలాగే రాజకీయ విషయంలో భావిస్తే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా చూసుకుంటే కాకినాడ జిల్లా నుంచి ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే 3 సార్లు నిలబడి ఓటమి పాలైన ఎవరైతే చలమలశెట్టి సునీల్, అంటే ఈయన గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ నిలబడ్డారు, అలాగే 2014 సంబంధించి వైసీపీ, అలాగే 2019లో టీడీపీ. అంటే 3 సార్లు కూడా వారు స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు రాజేష్, ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి ఆల్రెడీ 3 సార్లు ఓడిపోయారు కాబట్టి అంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని కూడా అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు గెలిచే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు ఓడిపోయారు కాబట్టి కొంచెం సింపతి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. మరోపక్క నెగిటివ్ గా కూడా ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయి. 3 సార్లు ఓడిపోయాడు కాబట్టి ఈసారి కూడా లైట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఏంటి సిచ్యువేషన్? అంటే ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకి నిలబడితే అంటే కాకినాడ జిల్లాకి ఎంపీయే కాదు, అంటే 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, ఇటు జగ్గంపేట, ప్రతిపాడు, ఇలా 7 నియోజకవర్గాలు కూడా క్లీన్ స్వీప్ చేసే విధంగా అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేసే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆయన ఎంపీ నిలబడిన ఎంపీ నగ్గిరం ఖాయం అని చెప్పి ఒక పక్క జనసేన నాయకులు అలాగే టీడీపీ బీజేపీ నాయకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. మరో పక్క చూసుకుంటే ఎవరైతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే వైసీపీకి సంబంధించి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న చలమలశెట్టి సునీల్, అంటే ఆయన 2009లో ప్రజారాజ్యం అలాగే 14 వైసీపీ అలాగే 19 టీడీపీ, అంటే 3 సార్లు కూడా ఓటమి పాలయ్యారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏవైతే కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజానికానికి అంటే ఆయన ఎవరైతే అంటే ఏవైతే సీజన్ ఆఫ్ ఫ్రూట్ ఎలా అయితే వస్తాయో ఎలా అయితే వెళ్ళిపోతాయో అలాగే ఆయన ఎన్నికల బరిలో వస్తారు, ఆయన ఓటమి పాలవుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అది అంతే తప్ప అంటే ఓడిపోయాము అయితే మన ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో మమేకం ముందుకు వెళ్దామని చెప్పి ఎక్కడా లేరు అని చెప్పి ఇక్కడ కాకినాడ చుట్టుపక్కల ప్రజానికం గుచ్చుకోసాడే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మన వద్ద జనసేనకు సంబంధించి ఎవరైతే రాష్ట్ర కార్యదర్శి మన దగ్గర వాసిరెడ్డి సభ ఉన్నారో వారు అడిగి మంత్రి సభ చేస్తున్నాం. చెప్పండి, ఈరోజు చూసుకుంటున్నాం ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి ఎంపీగా ఎవరైతే కొనిదెల పవన్ కళ్యాణ్ నిలబడే పరిస్థితి ఉంది. అయితే కొనిదెల పవన్ కళ్యాణ్ నిలబడితే నగ్గే అవకాశం ఉందంటారా? 200% నెగ్గుతారని అందులో డౌటే లేదు.
పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా పక్కా ప్రణాళికతో, చాలా నిర్దిష్టమైన ప్రణాళికతో ఆయన ఈ రోజు వస్తున్నారు. ఈ రోజు ఆయన స్ట్రాటజీలు వైసీపీ ప్రభుత్వానికి అంతుపట్టనివ్వకుండా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం చాలా ఆర్భాటంగా మనం ఏం చెప్పిందంటే ఎమ్మెల్యేలు ఎంపీలు షఫుల్ చేస్తూ, క్యాండిడేట్లు మారుస్తూ, నియోజకవర్గాలు మారుస్తూ, ప్రత్యేక పరిశీలనగా పంపిస్తూ కనీసం 10 లిస్టులు రిలీజ్ చేసింది. ఈ రోజుకి కూడా వాళ్ళ అభ్యర్థులు ఎవరికి కూడా ఖరారు అవ్వలేదు. వారు ఎవరో కూడా పూర్తి స్థాయిలో పోటీ చేస్తారు లేదా అని తెలియని పరిస్థితి ఉంది. అయితే గతంలో ఉన్న పరిస్థితులు గుణపాఠం నేర్చుకుని పవన్ కళ్యాణ్ గారు చాలా తెలుగుగా ఏం చేశారంటే, ఖచ్చితంగా కూడా మనం నెగ్గాలి, రాష్ట్ర రాజకీయాల్లో మనం మార్పు చూపించాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఆయన పక్కా ప్రణాళికతో వస్తున్నారు. అందులో భాగంగా మేము అందరూ ఏమనుకున్నాం అంటే, ముందైతే గతంలో ఆయన భీమవరంలో కానీ లేదా తిరుపతిలో కానీ పోటీ చేస్తారనుకున్నాం. ఈ రోజున కాకినాడ జిల్లాలో ఆయన అనధికార సమాచారం ప్రకారం ఆయన ఎంపీగా పోటీ చేస్తారు లేదా పిఠాపురం పోటీ చేస్తారని అంటున్నారు. ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా ఎంపీ సెగ్మెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా క్లీన్ స్వీప్ అవుతాయండి, అందులో డౌటే లేదు. ఈ రోజున వైసీపీ ప్రభుత్వాన్ని మట్టి కనిపించడానికి ఆయన చాలా వరకు తగ్గి వారి యొక్క పరిధిని పెంచుకుని 170 సీట్లు ఆయన పోటీ చేసి కన్నా సాలిడ్ గా మనం ఖచ్చితంగా విజయం సాధించాలి. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండాట్ల మీద కూడా ఖచ్చితంగా జనసేన ఒక పట్టు బిగించాలి, జనసేనకు పట్టుకొమ్మలు ఈ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆయన స్ట్రాటజీలు ఇక్కడికి వస్తున్నారు. 200% మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. అదే సందర్భంలో మేము అందరూ కూడా ఆయన భుజాల మీద తీసుకుని నెగ్గించి బాధ్యతని మేము తీసుకుంటాం. 7 నియోజకవర్గాల్లో చలమలశెట్టి సునీల్ గారు కాదని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జనాలు అందరూ చీకొట్టి పరిస్థితి నుంచి ఓడిపోతారు. సార్ చెప్పండి ప్రధానంగా చూసుకుంటే ఏవైతే 7 నియోజకవర్గాలు ఎంపీగా నిలబడిన పవన్ కళ్యాణ్ ఉన్నారు, అయితే ఒక పక్క చర్మ సునీల్ ఉన్నారు. అంటే 24 స్థానాలకు సంబంధించి ఒక్కసారిగా జనసేన 24 స్థానాలని చెప్పడంతో జన సైనికులు అలాగే వీర మహిళలు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇవన్నీ చూస్తే అంటే 24 స్థానాలు కాకుండా అదే మన ఎంపీగా ఉంటే కేంద్రంలోకి వెళ్తాము, ఎంతో అభివృద్ధి చెందామని చెప్పి ఓ పక్క అడుగులు వేసే పరిస్థితి. అంటే నిజంగా ఆయన గనక ఎంపీగా వెళ్తే అభివృద్ధి చెందంటారా? యాక్చువల్ గా ఫస్ట్ 24 స్థానాలు అన్నప్పుడు కొంచెం జన సైనికులు నాలంటూ కూడా చాలా మంది నిరాశ చెందడం అన్నది వాస్తవం. తర్వాత ఆయన తాడేపల్లిగూడు మీటింగ్లు పెట్టినప్పుడు 24 సీట్లకి ఎందుకు ఎలా వస్తుంది అని ఇచ్చి ఎవరు మేము అందరూ కూడా చాలా సంతోషపడ్డాం. 24 సీట్లనే పర్లేదు, మేము అందరూ కష్టపడ్డానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీరు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారు, సెంట్రల్కి వెళ్తారు అంటున్నారు. ఆయన సెంట్రల్కి వెళ్ళి ఏ మినిస్టర్ తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిగా ఉపయోగపడితే మంచిదే. కానీ ఒక జనసేనగా నేనేం కోరుకుంటానంటే, అతను ఒక ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీ అడుగు పెట్టాలి. తద్వారా ఏ హోమ్ మినిస్టర్ పోస్ట్ తీసుకొని పార్టీ బలోపేతం చేసి రైట్ రాజేష్, మీరు అలాగే లైన్ లో ఉండండి, మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. సో ఏపీలో ఎక్కువ లోక్సభ సీట్లు కైవసం చేసుకునేలా బీజేపీ జనసేన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. కూటమిలో ఈ 2 పార్టీలకు 8 లోక్సభ సీట్లు దక్కాయి. వాటిలో బీజేపీ 6 చోట్ల, జనసేన 2 చోట్ల పోటీ చేయబోతున్నాయి. జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే బీజేపీ అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, రాజంపేట, హిందూపురం లోక్సభ సీట్లలో బీజేపీ పోటీ చేయబోతుంది. జనసేనకు కేటాయించిన సీట్లలో కాకినాడ నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. ఆయన కాకినాడలో గెలిచి మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యేలా ఫ్యూచర్ ప్లాన్ వేసుకుంటున్నారు. అలాగే మచిలీపట్నం నుంచి బాలశౌరి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. జనసేన 3 లోక్సభ సీట్లకు పోటీ చేస్తుందని తొలి జాబితా ప్రకటన సమయంలో చెప్పినప్పటికీ బీజేపీతో జరిగిన చర్చల తరువాత పవన్ కళ్యాణ్ 2 ఎంపీ సీట్లకే పరిమితమయ్యారు. బీజేపీకి 6 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే అటు 6 చోట్ల బీజేపీ, 2 చోట్ల జనసేన లోక్సభకు పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ స్క్రీన్ పైన కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు, అదేవిధంగా
జనసేన అభ్యర్థులకు సంబంధించి విత్ ఫోటోస్ ఎక్స్క్లూజివ్ గా మనం ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం అటు చూసుకున్నట్లయితే అటు రాజమండ్రిలో కూడా ఏదైతే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి బీజేపీ క్యాండిడేట్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చూసుకున్నట్లయితే ప్రధానంగా మనం అనుకున్నట్లుగా కూడా అక్కడ రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పోటీలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ పురంధేశ్వరికి ఏదైతే పోటీగా ఎవరు నిల్చోబోతున్నారు? అంటే ఆల్రెడీ అధికార వైసీపీ ఇక్కడ డాక్టర్ గూడూరిని శ్రీనివాస్ ని ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. వచ్చే ఎన్నికలకు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ వైసీపీ నుంచి బరిలో ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా జనసేన బీజేపీ టీడీపీ ఈ కూటమి యొక్క కలయిక ఖరారు కావడంతో పురంధేశ్వరి పేరు ప్రధానంగా చర్చకు వస్తుంది. నిన్నటి వరకు జనసేన టీడీపీ కూటమిగా ఉంటుంది, బీజేపీ రాకపోతే పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశం మీద ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజానగరం టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరికి ఎంపీగా టికెట్ ఇస్తారని చెప్పి ఆయన ఆశాభావంతో ఉన్నారు. కానీ ఈ నిన్న ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షా, జేపీ నడ్డాతో జరిగినటువంటి చర్చల్లో సఫలం కావడంతో రాజమండ్రి పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి బీజేపీ పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పార్లమెంట్ నుంచి బరిలోకి దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు కూడా ఉన్నారు. సోమవీర్రాజు కూడా తాను పోటీలో ఉంటానని చెప్పి ఇటీవల ప్రకటించినటువంటి విధానం చూసాం. కానీ పురంధేశ్వరి పేరే ప్రధానంగా వినిపిస్తుంది. ఆమె ఎన్టీఆర్ కూతురు కావడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కొంచెం కొంచెగోటగా ఉంది. గణేష్, మీరు చెప్పినట్లుగా అటు ఎన్టీఆర్ చరిష్మా కూడా పురంధేశ్వరికి ఉపయోగపడినప్పటికీ మరోపక్క అటు సోము వీర్రాజు కూడా అదే సీట్ ఆశిస్తున్నారు. ఇలాంటి టైంలో సోము వీర్రాజు పురంధేశ్వరికి సపోర్ట్ చేస్తారా? ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా సోము వీర్రాజు అయినా లేదంటే మరొక నేత అయినా ఖచ్చితంగా పురంధేశ్వరికి మద్దతు ఇవ్వాల్సిందే. వాస్తవంగా పురంధేశ్వరి యొక్క పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ఒంగోలు నుంచి కూడా ఆమె టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు అధిష్టానం టీడీపీ పొత్తులో భాగంగా రాజమండ్రి నుంచి టికెట్ ఇస్తారన్న సంకేతాలతో ప్రస్తుతం అధికార వైసీపీలో గూడూరు శ్రీనివాస్ ఇక్కడ పోటీ పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత ఎన్నికలను పరిశీలిస్తే మార్గాని భరత్ 122,000 ఓట్లతో మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా పురంధేశ్వరి రాకతో ఇది సమమయ్యే అవకాశం కనిపిస్తుంది. అటు గూడూరు శ్రీనివాస్, ఇటు పురంధేశ్వరి హోరాహోరీగా రాజమండ్రి పార్లమెంట్ లో తరపడే అవకాశం ఉంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. మొత్తం మీద చూసుకున్నట్లయితే అటు లోక్సభకు బీజేపీ అదేవిధంగా జనసేన ముందడుగు వేసినట్లు తెలుస్తుంది. అటు బీజేపీ 6 సీట్లు, జనసేన 2 సీట్లతో ముందుకు వెళ్తున్నారు. ఆ దిశగా అభ్యర్థులు కూడా ఫైనల్ అయినట్లు కనిపిస్తుంది. అయితే ఏలూరు నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలోకి దిగబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏలూరు పార్లమెంట్ నుంచి మొదటి నుంచి కూడా బీజేపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తారు. పొత్తు ఉన్నా లేకున్నా సరే బీజేపీ ఇక్కడ పాతుకుపోయేందుకు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే బీజేపీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారపాటి చౌదరి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషం వరకు అంతా కూడా ఆయనకే టికెట్ వస్తుంది, ఏలూరు ఎంపీ టికెట్ అని భావించినప్పటికీ చివరి నిమిషంలో చాలా ఉత్కంఠభరిత తరుణంలో కూడా ఈ రోజు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు తెరపైకి రావడంతో అటు ఏలూరు బీజేపీలోనే కాకుండా అన్ని పార్టీల్లో కూడా ఈ రోజు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అటు సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అయితే బీజేపీలో ఉన్న నేపథ్యంలో ఆయనకి ఏలూరు ఎంపీ టికెట్ అనూహ్యంగా ఇవ్వడం పట్ల కూడా తీవ్ర భిన్నస్వరాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దాదాపు మొత్తం 8 పార్లమెంట్ సీట్లలో కూడా 6 బీజేపీ పోటీ చేస్తుండగా
ఆరిట్లో ఒకటి ఏలూరు, మరొకటి రాజమండ్రి గాని, ఈ విధంగా అనకాపల్లి, అరకు స్థానాలు కూడా ఉన్నాయి. అయితే ఏలూరు పార్లమెంట్ కు వచ్చేసరికి గతంలో ఎప్పుడూ ఇక్కడ బీజేపీ పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క నరసాపురం పార్లమెంట్ లోనే బీజేపీ పోటీ చేస్తూ వచ్చింది. గతంలో గోగరాజు గంగరాజు గాని, అంతకు ముందు కేంద్ర మంత్రిగా చేసినటువంటి కృష్ణంరాజు గాని ఈ విధంగా నరసాపురం పార్లమెంట్ లో పనిచేస్తూ వచ్చారు ఎంపీగా. అయితే ఈసారి మాత్రం అటు ఏలూరు పార్లమెంట్ కు బీజేపీకి కేటాయించడం, అందులోనూ స్థానికేతరుడుగా ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ప్రకటించడంతో ప్రస్తుతం తీవ్రంగా కూడా చర్చనీయాంశమైంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఆ టికెట్ ఆశించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, గారపాటి సీతారామజనీ చౌదరి దాదాపు 15 సంవత్సరాలకు కూడా బీజేపీలో ఉన్నారు. ఆయన కీలక పదవుల్లో చేసి ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉత్తరాంధ్ర కమిటీకి సంబంధించి కూడా ఆయన ఇన్ఛార్జిగా పనిచేస్తూ పార్టీని గతంలో ఎప్పుడూ లేనటువంటి బీజేపీ పార్టీని ఏలూరు పార్లమెంట్ లో ఒక దశ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మరి ఈ రోజు ఆయనకు సీటు దక్కకపోవడంతో ఆయన ఏ విధంగా పార్టీకి సానుకూలంగా ఉంటారు, సుజనా చౌదరికి ఏ విధంగా సహకరిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ కేడర్ కూడా ఈ రోజు ఆయనకే వస్తుందని ఊహించిన నేపథ్యంలో ఈ రోజు వారంతా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకునేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే బీజేపీకి మాత్రం ఏలూరు పార్లమెంట్ ఇవ్వడం పట్ల అటు కేంద్రంకి సంబంధించినటువంటి పెద్దలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరూ కానీ సుజనా చౌదరికి సీటు దక్కడం పట్ల వారందరూ కూడా హర్షిస్తూనే ఉన్నారని కూడా మరోవైపు సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఏలూరు పార్లమెంట్ లో ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు ప్రధాన అంశంగా ఉంది. ప్రతిసారి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి నిధులు వచ్చి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాల్సిన నేపథ్యంలో కానీ, లేదంటే మరోవైపు నిర్వాసితులకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి కానీ కేంద్రం నుంచే రావాల్సింది. కాబట్టి ఈసారి బీజేపీ ఇక్కడ గనక ప్రాతినిధ్యం వహిస్తే ఖచ్చితంగా ఆ సమస్యకి ఈసారి పరిష్కారం పూర్తవుతుంది, ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, నిర్వాసితులకు న్యాయం జరుగుతున్నటువంటి వాదన మొదటి నుంచి కూడా ఉంది. అందుకే ఏలూరు పార్లమెంట్ లో బీజేపీ ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి వారికే ఈ సీట్ రావాలని అందరూ కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే అటు బీజేపీ జనసేన తగ్గేదే లేదంటున్నాయి. ఏదైతే అటు బీజేపీ 6 సీట్లు, జనసేన 2 సీట్లు కూడా ప్రకటించేసి తమ అభ్యర్థులకు సంబంధించి కూడా బయటకు వచ్చేసింది ఇన్ఫర్మేషన్. ఈ రకంగా చూసుకున్నట్లయితే హిందూపురం నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మనం ఆయన స్క్రీన్ పైన కూడా ఇందాక మనం ఫోటోస్ తో కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఏదైతే సత్యకుమార్ కి ప్రత్యర్థిగా ఎవరు బరిలోకి దిగబోతున్నారు అండ్ సత్యకుమార్ కి సంబంధించి సొంత వర్గంలోనే సపోర్ట్ ఉండనుందా, అక్కడ పరిస్థితి ఏంటి? వైసీపీకి సంబంధించి ఈయనకు అంటే బీజేపీకి సీటు అలాట్మెంట్ చేస్తే ఇక్కడ ప్రధానంగా పోటీ మాత్రం వైసీపీ నుంచి ఉంటారు. ఇప్పటికే బళ్ళారికి సంబంధించినటువంటి శాంతమ్మని ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఇప్పటి వరకే ప్రకటించడం జరిగింది. అయితే ఆమెనే అక్కడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేస్తారని చెప్పేసి పార్టీ ప్రకటించడం జరిగింది. సో ఇదే నేపథ్యంలోనే ఇవాళ ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 పార్టీలకు సంబంధించిన కూటమి తరఫున బీజేపీకి హిందూపురం సీటును కేటాయించినట్లుగా కూడా ఇవాళ ప్రకటన రావడంతో ప్రస్తుతం హిందూపురంలో కొంత రాజకీయ అలజడి మొదలైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఎంపీ ఎవరు ఉంటారు ఇంతకు బీజేపీకి పొత్తు ఉంటుందా లేదా అనేది సందిగ్ధం మధ్య ఇవాళ ప్రకటనతో ఈ సందిగ్ధానికి తెర పడింది. అయితే బీజేపీలోనే దాదాపు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో పాటు కూడా కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆశించారు. ఆయనతో పాటు కూడా బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి కూడా అనేక సార్లు ప్రయత్నం నేను కూడా చేస్తున్నానని చెప్పేసి కూడా ఆయన కూడా ప్రకటించడం జరిగింది. సో అధిష్టానం ఆదేశిస్తే ఇక్కడ నుంచి హిందూపురం నుంచి పోటీగా చేస్తానని చెప్పేసి బీజేపీ తరపునే వీళ్ళు 3 కూడా ప్రకటించడం జరిగింది. అయితే అత్యధికంగా సత్యకుమార్ వైపు ఇది మేనేజ్మెంట్ కూడా ఇక్కడ మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఖచ్చితంగా ఇక్కడ సత్యకుమార్ బీజేపీ తరపున అంటే ఈ పార్టీ కూటమి తరపున పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించి కూడా కొందరు అంటే ప్రధానంగా ఎక్కువ ముఖ్యమైన నాయకులు ఎవరు కూడా పోటీ పడకున్నప్పటికీ గతంలో నుంచి కూడా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లుగా తెలవడంతో ఇతర పదవుల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా మొగ్గు చూపడం జరిగింది. అయితే పెనుగొండ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాజీ